వెల్కమ్ టు ఎగ్జామ్స్ A to Z. ఈ క్లాస్లో మనం పాలిటీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. పర్సనల్ లా సబ్జెక్ట్స్ లైక్ మ్యారేజ్, డైవోర్స్, ఇన్హెరిటెన్స్ కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్. యాక్చువల్గా సెంటర్కి స్టేట్కి కాన్స్టిట్యూషనల్ ఎగ్జిస్టెన్స్ ఉంది మన దేశంలో. అంటే వీఆర్ ఏ క్వాసీ ఫెడరల్ కంట్రీ. మనం క్వాసీ ఫెడరల్ కంట్రీ అనమాట. అంటే సెంటర్ ఉంటుంది, స్టేట్ అట్ ద స్టేట్ లెవెల్, ప్రొవిన్షియల్ లెవెల్లో స్టేట్స్ ఉంటాయి. ఈ రెండింటి మధ్య రాజ్యాంగమే అంటే కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ డివైడ్స్ ద పవర్స్. ఈ డివైడ్ చేసిన పవర్స్ని 7th షెడ్యూల్లో ప్లేస్ చేశారనమాట. అంటే లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఆ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎలా లిస్ట్ చేశారు? యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్టు. ఈ 3 లిస్టుల కిందకి రానివి రెసిడ్యూరీ పవర్స్ అనమాట. అంటే యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్లో సెంటర్ మస్ట్ డూ లాస్ అనమాట. అంటే సెంటర్ మస్ట్ డూ లాస్ అండర్ యూనియన్ లిస్ట్. స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్లో స్టేట్స్ కెన్ మేక్ లాస్. ఇట్ మీన్స్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కెన్ మేక్ లాస్. అయితే కంకరెంట్ లిస్ట్లో ఏంటంటే బోత్ సెంటర్ అండ్ స్టేట్ రెండూ చేయగలవు. అయితే ఈ సెంటర్కి స్టేట్కి ఈ 2 స్టేట్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తే ద లా మేడ్ బై ద సెంటర్ విల్ ప్రివేల్. అయితే ఈ 3 లిస్టుల కింద రానివి మిగతా ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన రాజ్యాంగం రాసుకున్నప్పుడు కొత్త మెనీ ఇష్యూస్ అప్పుడు ఇంకా అంత డెవలప్ అవ్వలేదు. వరల్డ్ వైడ్గా తీసుకున్నా కానీ దెర్ ఇస్ నో సచ్ డెవలప్మెంట్. బట్ రాజ్యాంగం రాసుకున్న తర్వాత మెనీ న్యూ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఆ న్యూ ఛాలెంజెస్ అన్నిటిని కూడా రెసిడ్యూరీలోకి పెట్టేసేసి ఆ రెసిడ్యూరీలో యూనియన్ చేసే అధికారం ఉంటుంది అన్నమాట ఆ అంశాల మీద. అయితే ఇక్కడ పర్సనల్ లా సబ్జెక్ట్స్ లైక్ మ్యారేజ్, డైవోర్స్, ఇన్హెరిటెన్స్ కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్. ఇట్ కమ్స్ అండర్ కంకరెంట్ లిస్ట్. అంటే దీని అర్థం ఏంటి? స్టేట్స్ కెన్ మేక్ లాస్, సెంటర్ కెన్ మేక్ లాస్. అసలు ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది అని అంటే రీసెంట్గా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని సుప్రీంకోర్టులో పిల్ వేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనమాట. ఈ పిల్లు వేస్తే దాని గురించి మనకు కరెంట్ అఫైర్స్లో వచ్చింది. అందుకనే మనం ఈ ఇష్యూని డిస్కస్ చేస్తున్నాం. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్కి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, పార్సీస్కి అంటే మన దేశంలో ఉన్న డిఫరెంట్ రిలీజియస్ కమ్యూనిటీస్కి డిఫరెంట్ మ్యారేజ్ లాస్ అవ్వచ్చు, డైవర్స్ లాస్ అవ్వచ్చు, డిఫరెంటే ఉన్నాయి. అంటే రిలీజియస్ కోడ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అవన్నీ అందరికీ ఒకటే ఉండాలనేది యూనిఫామ్ సివిల్ కోడ్ చెప్తుంది. అయితే ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 44 కింద ద స్టేట్ షెల్ ఎండీవర్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉంది. అంటే స్టేట్ ఏం చేయాలంటే అందరికీ ఒకే కోడ్ ఉండేలాగా, ఒకే లా అప్లై అయ్యేలాగా ఈ మ్యారేజెస్ రిలేటెడ్ ఇష్యూస్లో ఆర్ డైవర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో ఆర్ రిలీజియస్ కోడ్స్ ఇష్యూలో అందరికీ ఒకేలా అప్లై అయ్యేలాగా ఉండేలా చేయాలని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చెప్తుంది. మన ప్రభుత్వాలు కూడా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి. కానీ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఇది డిలే అవుతూ వస్తుంది. బీజేపీ గవర్నమెంట్ కూడా చాలా కష్టపడుతుంది అనమాట దీన్ని. ఈ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి డిఫరెంట్ కమ్యూనిటీస్ని టచ్ చేస్తున్నట్టు ఉంటుంది కాబట్టి ఇది కొంచెం వెనకబడుతుంది అనమాట. అయితే సుప్రీంకోర్టులో పిల్ వేయటం జరిగింది యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని. అందుకని మనం ఇది డిస్కస్ చేస్తున్నాం. ఇది లిస్ట్, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఇంపార్టెంట్ లిస్ట్. ఇంకా చాలా లిస్టులు ఉన్నాయి. అంటే రఫ్లీ 50
70 ఇలా లిస్టులు ఉన్నాయన్నమాట. సో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఇంపార్టెంట్ లిస్ట్ ఇవి. కంకరెంట్ లిస్ట్లో ఉన్న ఇంపార్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, ట్రేడ్, మ్యారేజ్, అడాప్షన్, సక్సెషన్. స్టేట్ గవర్నమెంట్ వచ్చి పోలీస్, ట్రేడ్, ఎక్స్క్లూజివ్గా అగ్రికల్చర్, ఇరిగేషన్. సో ఇది ఇంపార్టెంట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్ ఇన్సర్టెడ్ 10th షెడ్యూల్? మనం రాజ్యాంగం రాసుకున్నప్పుడు మన కాన్స్టిట్యూషన్లో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 8 షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా 4 షెడ్యూల్స్ ఎప్పుడు యాడ్ చేశారంటే తర్వాత యాడ్ చేశారనమాట. అయితే ఇందులో 10th షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్. రాజీవ్ గాంధీ టైంలో, అంతకుముందు నుంచి కూడా, బిఫోర్ అండ్ ఈవెన్ నవ్ ఆల్సో మనం చూస్తున్నాం, ఒక ఎమ్మెల్యే ఒక టికెట్ మీద, ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ అయిపోయి అక్కడ ఆ పార్టీకి సపోర్టివ్గా ఉండడం జరుగుతుంది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పార్టీలో స్టెబిలిటీ అనేది ఉండట్లేదు. అంటే ఇలా ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఆర్ ఆ బీజేపీ పార్టీ, ఆ పర్టికులర్ పార్టీ, ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో అది మెజారిటీ కోల్పోయి మైనారిటీలో పడిపోయి ప్రభుత్వం స్టెబిలిటీ అనేది కోల్పోవడం జరుగుతుంది. అంటే ఇది ప్రజల్ని మోసం చేయడం కూడా అవుతుందన్నమాట. ఎందుకంటే ఒక పార్టీకి వాళ్ళు ఓటేశారు, ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయి ఇంకో ప్రభుత్వం వస్తే అది ప్రజల్ని మోసం చేయడం కూడా. సో దీన్ని అరికట్టడానికి, దీన్ని తగ్గించడానికి, స్టెబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ని మెయింటైన్ చేయడానికి ఈ 10th షెడ్యూల్ 1985 రాజీవ్ గాంధీ పీరియడ్లో ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ 10th షెడ్యూల్ ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా. అంటే ఒక టికెట్ మీద గెలిచి మెంబర్షిప్, పార్టీ మెంబర్షిప్ని స్వతంత్రంగా వదిలేసుకున్నా, ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయినా, దట్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ టు మేక్ హిమ్ ఇన్ఎలిజిబుల్. అంటే మెంబర్షిప్, ఆ హౌస్ మెంబర్షిప్ రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది. అధికారం ఎవరి చేతిలో ఇచ్చారంటే స్పీకర్ లేదా చైర్మన్కి ఇచ్చారనమాట. సో దాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్లో ఏం చేసాం, ఏ చేంజెస్ తీసుకొచ్చాము, ఎందుకు తీసుకొచ్చాము, ఇవన్నీ ఇంపార్టెంట్. ఏ అమెండ్మెంట్లో తీసుకొచ్చాం, ఏ ఇయర్లో తీసుకొచ్చాం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎలక్టోరల్ బాండ్స్ ఆర్ అనౌన్స్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బడ్జెట్ సెషన్? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ అన్ ఎలక్టోరల్ బాండ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలక్టోరల్ బాండ్స్ ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ బేరర్ బాండ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇంట్రెస్ట్ ఫ్రీ బేరర్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ టు డొనేట్ మనీ అనానిమస్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పర్టికులర్ పార్టీకి, ఏదన్నా ఒక పార్టీకి నేను డొనేట్ చేయాలనుకుంటే ఒక బాండ్ పేపర్, అంటే నేను ఒక ఎస్బీఐకి, జనరల్లీ ఎస్బీఐ హ్యాస్ ద అథారిటీ టు ఇష్యూ ఎలక్టోరల్ బాండ్స్ అనమాట. ఎస్బీఐకి వెళ్ళి ఒక 10 లక్షలు దాని మీద 10 lakhs అని రాసేసి, దాని మీద నా పేరు ఉండదు, ఏముండదు, డీటెయిల్స్ ఉండవు. దిస్ ఓన్సో చంద్రమౌళి ఈజ్ గివింగ్ దిస్ డొనేషన్ టు సో పర్టికులర్ పార్టీ అనేది ఏమి ఉండదు. జస్ట్ 10 lakhs అని ఉంటుంది. ఈ 10 lakhs బాండ్ పేపర్ లాగా రాసేసుకొని, ఈ బాండ్ పేపరు ఆ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకొని నేను వెళ్ళి ఒక పర్టికులర్ పార్టీ, ఆ పార్టీకి నేను ఈ బాండ్ పేపర్ ఇచ్చానంటే ఈ పార్టీ 15 daysలో దాన్ని ఎన్కాష్ చేసుకోవాలన్నమాట. ఈ 15 days మాత్రమే ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఎప్పుడూ అవైలబుల్లో ఉండవు. ఒక పర్టికులర్ టైం ఉంటుంది, ఆ టైంలోనే వెళ్ళి తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పార్టీ ఫండింగ్ ఎనానమస్గా జరగడం వల్ల ట్రాన్స్పరెన్సీ అనేది కోల్పోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చంద్రమౌళి అనేవాడు సోన్సో పార్టీకి ఇచ్చాడు అనేది
తెలియట్లేదు కాబట్టి, ట్రాన్స్పరెన్సీ అనేది ఉండట్లేదు కాబట్టి ఇక్కడ ఎలక్షన్స్లో మనీ అనేది ట్రాన్స్పరెంట్గా లేకపోవడం వల్ల ఎవరెవరికి ఇస్తున్నారు మనీ, ఎందుకోసం ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పార్టీకి ఇస్తున్నానంటే పార్టీ అభిమానంతో ఇవ్వచ్చు, లేకపోతే ఆ పార్టీ మళ్ళీ నాకు ఏదైనా చేస్తాని ఉద్దేశంతో ఇవ్వచ్చు. సో ఇలా జరగడం వల్ల ట్రాన్స్పరెన్సీ కోల్పోయి ఎలక్షన్స్లో గోల్మాల్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద రీసెంట్గా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ అనే ఎన్జిఓ రీసెంట్గా ఒక పిల్ వేసిందనమాట. అయితే ఏమని పిల్ వేసింది, ఎలక్టోరల్ బాండ్స్ ఆర్ ఇల్లీగల్, దాన్ని స్టాప్ చేయాలని, దాన్ని అసలు ఇష్యూ చేయడం. ఎందుకంటే ఇప్పుడు 5 స్టేట్స్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, అస్సాంలో, తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో, ఇలా ఈ స్టేట్స్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న ఈ స్టేట్స్లో ఈ ఇల్లీగల్ మనీ ఆర్ నాన్ ట్రాన్స్పరెంట్ మనీ అనేది వెళ్ళకూడదనని ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ సుప్రీంకోర్టులో పిల్ వేసింది, ఏమని, స్టాప్ చేయమనని. అయితే ఈ డిడ్ నాట్ టేక్, సుప్రీంకోర్ట్ డిడ్ నాట్ put a stay on this issue of electoral bonds. ఓకే, అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఎప్పుడు ఏ బడ్జెట్ సెషన్లో ప్రవేశపెట్టారు ఆర్ అనౌన్స్ చేశారు, 2017 బడ్జెట్ సెషన్లో దీన్ని ప్రవేశపెట్టారనమాట, గుర్తుపెట్టుకోండి. Prakash Singh versus Union of India 2006 case is related to election reforms, labor reforms, fundamental duties, police reforms. It is the police reforms. యాక్చువల్గా ఈ పోలీస్ రిఫార్మ్స్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేసింది సుప్రీంకోర్టు. ఏంటంటే హయ్యర్ అఫీషియల్స్, ఫర్ ఎగ్జాంపుల్ డీజీపీ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఫిక్స్డ్ టెన్యూర్ అనేది లేదు. అంటే ఒక రిటైర్ అవుతున్న, ఇంకా అబౌట్ టు రిటైర్ అవుతున్న పర్సన్ను డీజీపీగా చేయడం జరుగుతుంది. ఇతను మహా అయితే ఒక 3 months 4 months లేకపోతే 5 months 1 year డీజీపీగా ఉండడం జరుగుతుంది. ఈ పొజిషన్లో ఉన్న డీజీపీ పొజిషన్లో ఉన్న అతనికి, ఆఫీసర్కి పూర్తిగా అవగాహన వచ్చేసరికి ఆ టైం అంతా అయిపోతుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఈ డీజీపీ సెలక్షన్లో కూడా సీనియారిటీ బేస్డ్ సెలక్షన్ కాకుండా గవర్నమెంట్స్ ఏమైనా పడితే వాళ్ళని తీసుకుంటాం జరుగుతుంది అనమాట. అంటే తనకి ఫేవర్గా, గవర్నమెంట్కి ఫేవర్గా ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఒక క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏంటంటే ఫిక్స్డ్ టెన్యూర్ ఉండాలి హయ్యర్ అఫీషియల్స్, ఈవెన్ ఐజీ ఆ పై స్థాయి ఉన్న వాళ్ళకి ఒక ఫిక్స్డ్ టెన్యూర్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇలా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందనమాట. ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2006 కేసులో. అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు పోలీస్ రిఫార్మ్స్. ఈ గైడ్ లైన్స్ కోసం 18 స్టేట్స్ అమెండ్మెంట్స్ చేసిన అవి దే ఆర్ నాట్ స్టిల్ ఇంప్లిమెంటెడ్. యాక్చువల్గా సుప్రీంకోర్టు చెప్పింది అని అంటే, గైడ్ లైన్స్ ఇచ్చిందంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు లా అని చెప్పచ్చు. ఆ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ కొన్ని స్టేట్స్ చట్ట సవరణలు చేసిన, 18 స్టేట్స్ చట్ట సవరణలు చేసిన, స్టిల్ దీస్ ఆర్ నాట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. చాలా ఇష్యూస్ కూడా అయ్యాయి. డీజీపీని, ఒక స్టేట్ డీజీపీని, ఫర్ ఎగ్జాంపుల్ కేరళ డీజీపీ విషయంలో పెద్ద ఇష్యూ అయింది. ఏంటంటే హీ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ పోస్ట్. అతను కోర్టుకు వెళ్ళడము, మళ్ళీ అపాయింట్ చేయమని చెప్పడము, ఇలాంటివన్నీ జరిగాయి. సో హయ్యర్ అఫీషియల్స్ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకు ఒక ఫిక్స్డ్ టెన్యూర్ అనేది లేకపోతే ఏమవుతుందంటే, దానివల్ల పాలన అనేది స్తంభించే అవకాశం ఉంటుంది. రావడం వెళ్ళడం, కొత్త పర్సన్ రావడం, 3 months 5 months 6 months ఉండడం, ఇంకో పర్సన్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో దాన్ని ప్రివెంట్ చేయడానికే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది మాత్రమే కాదు, చాలా వరకు సవరణలు, పోలీస్ రిఫార్మ్స్ చాలా వరకు చెప్పింది. సో దీన్ని మనం క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం.
కలేల్కర్ కమిషన్ వాజ్ సెటప్ ఇన్ ద ఇయర్, ఏ ఇయర్లో సెటప్ చేశారు? 1953లో. అంటే ఫస్ట్ అసలు ఈ కలేల్కర్ కమిషన్ రిలేటెడ్ టు వాట్? బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేవి ఉంటారు, బీసీస్, జనరల్లీ ఓబీసీస్ అని అంటున్నారు. క్లాసెస్ అనేది ఉంటారు అదర్ దాన్ ఎస్సీస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేది నేషనల్ లెవెల్లో ఐడెంటిఫై చేసింది ఎవరు అని అంటే కలేల్కర్ కమిషన్. యాక్చువల్గా ఆర్టికల్ 340 యూజ్ చేసి సుప్రీంకోర్టు బై యూజింగ్ ఆర్టికల్ 340 ద గవర్నమెంట్ అట్ ద యూనియన్ కెన్ సెటప్ ద కమిషన్ రిలేటెడ్ టు ఓబీసీస్ అనమాట. సో ఫస్ట్ కలేల్కర్ కమిషను, తర్వాత మండల్ కమిషన్, మనకు తెలుసు మండల్ కేస్, మండల్ కమిషన్. దీస్ ఆర్ రిలేటెడ్ టు ఓబీసీస్ అనమాట, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కమిషన్స్ కానీ ఇలా ఏదైనా ఒక కమిటీస్ కానీ ఇలా ఉంటే హూ ఇస్ ద హెడ్ అండ్ రిలేటెడ్ టు వాట్, అది రీసెంట్గా అయితే దాంట్లో మెంబర్స్ కూడా గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ అయితేనే. సో డౌన్లోడ్ ఎగ్జామ్స్ A2Z యాప్. ఇవి మరిన్ని మీకు ఇంకా ఎక్కువ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కావాలంటే మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ యాపిల్ స్టోర్లో. క్లాస్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. XQFRH అనే కోడ్ని టైప్ చేసి మీ ఫోన్ నెంబర్ టైప్ చేస్తే యూ విల్ ఆటోమేటికల్లీ కెన్ డౌన్లోడ్ ద ఐస్టోర్లో, యాపిల్ స్టోర్లో యాప్. అదే ప్లే స్టోర్లోకి వచ్చేసేసి గూగుల్ ప్లే స్టోర్లో ఎగ్జామ్స్ A2Z యాప్ అని డౌన్లోడ్ వస్తే యూ కెన్ డౌన్లోడ్ ఇట్. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మరిన్ని క్వశ్చన్స్, మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యూ కెన్ గో త్రూ ఇట్. ఇలా మీకు ఇంకా ఏమేం క్వశ్చన్స్ కావాలి, ఏ సబ్జెక్ట్స్ కావాలనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో కనుక కామెంట్ చేస్తే వీ విల్ కమ్ అప్ విత్ దీస్ క్వశ్చన్స్. ఇది మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ రిలేషన్స్ రిలేటెడ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, సైన్స్ రిలేటెడ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా మేము డిస్కస్ చేస్తున్నాము. మీరు ఛానల్లో మిగతా టాపిక్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ వీఆర్ కమింగ్ అప్ మోర్ నెంబర్ ఆఫ్ కోర్సెస్. మీరు ఎగ్జామ్స్ A2Z యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో గో త్రూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.